హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్లో మనం ఏదైనా ఒక నెంబర్ని మనం ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఆ నెంబర్ యొక్క పర్టికులర్ బిట్ పొజిషన్ అనేది సెట్ అయ్యిందా, అంటే బిట్ వాల్యూ అనేది 1 లేకపోతే 0 అనేది మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా రాద్దాం. సో దీనికంటే ముందు జస్ట్ అంటే మనం ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ యొక్క వాల్యూ అనేది బైనరీలో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఉంది అనుకోండి. సో 4 అనే ఒక నెంబర్ ఉంది అనుకోండి, ఓకేనా. 4 అనే ఒక నెంబర్ ఉన్నప్పుడు యాక్చువల్గా దీన్ని మనం ఒక ఇంటీజర్ వేరియబుల్కి 4 అనే వాల్యూ మనం అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, యాక్చువల్గా ఇంటీజర్ అంటే 4 bytes అనుకుందాం, ఓకేనా. 4 bytes ఆఫ్ మెమొరీ మనకు అలొకేట్ అవుతుంది అనుకుందాం. సో ఈ 4 bytes ఆఫ్ మెమొరీలో ఈ 4 అనే వాల్యూ ఎలా సేవ్ అవుతుంది అనేది చూద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, సో ఇది ఫస్ట్ బైట్ అనమాట, ఓకేనా. సో ఇది ఫస్ట్ బైట్, సో ఇది సెకండ్ బైట్, ఇది థర్డ్ బైట్, ఓకే. ఇది ఫోర్త్ బైట్, ఓకే. సో బైట్ అంటే 8 బిట్స్ని మనం ఏమంటాము అంటే ఒక బైట్ అంటాం, ఓకేనా. సో దీన్ని ఏమంటాము అంటే ఎల్ఎస్బి అంటాం, ఓకేనా. సో దీన్ని ఏమంటాము అంటే మనం ఎల్ఎస్బి అంటాం, లోవర్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. దీన్ని ఏమంటాము అంటే ఎంఎస్బి అంటాం, ఓకేనా, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం అనమాట, ఓకే. సో ఇది బైనరీ నెంబర్ సిస్టమ్ కాబట్టి ఈ బైనరీ నెంబర్ సిస్టంలో మనకు బిట్ పొజిషన్ వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే, దీని వాల్యూ వచ్చేసి 0, దీని వాల్యూ వచ్చేసి 1, ఓకే, 2, 4, 8. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 5, 2 power 6, 2 power 7, ఓకేనా. సో అంటే ఇది 0th బిట్ పొజిషన్, ఇది 1th బిట్ పొజిషన్, ఇది 2nd బిట్ పొజిషన్, ఇది 3rd బిట్ పొజిషన్. ఈ బిట్ పొజిషన్ వాల్యూస్ని బట్టి ప్రతి బిట్ పొజిషన్కి ఒక పర్టికులర్ వెయిట్ ఉంటుంది అనమాట. ఆ పర్టికులర్ వెయిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ నెంబర్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇది ఏ నెంబర్ సిస్టమ్, ఇది బైనరీ నెంబర్ సిస్టమ్ కాబట్టి ప్రతి బిట్ పొజిషన్ యొక్క వాల్యూ అనేది ప్రతి బిట్ పొజిషన్ యొక్క వెయిట్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారు అంటే, ఆ బిట్ పొజిషన్ ఆ నెంబర్ సిస్టమ్ పవర్ ఆఫ్ ఆ బిట్ పొజిషన్ అన్నమాట, ఓకేనా. సో ఇది 0th బిట్ పొజిషన్ కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే 2 power 0, ఓకేనా. సో 2 power 0 ఎంత, ఎనీ పవర్ 0 కానీ ఉంటే దాని వాల్యూ ఏదైనా సరే కానీ 1, ఓకేనా. సో అలానే ఇది ఫస్ట్ బిట్ పొజిషన్ అంటే దీని వెయిట్ ఎంత 2 power 1, 2 power 1 అంటే దాని వాల్యూ ఎంత 2, ఓకేనా. సో ఇది సెకండ్ బిట్ పొజిషన్, దాని వాల్యూ ఎంత 2 square, సో దాని వాల్యూ ఎంత 4, ఓకేనా. సో ఇలా మనం ఏదైతే డెసిమల్ నెంబర్ సిస్టంలో ఇక్కడ మనం వాల్యూ ఇచ్చుంటామో ఆ వాల్యూ అనేది బైనరీలో ఇలా కన్వర్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇది ఫస్ట్ బైట్, ఇది సెకండ్ బైట్, ఇది థర్డ్ బైట్, ఇది ఫోర్త్ బైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మనం 15 అనే వాల్యూ ఇచ్చామనుకోండి, ఓకేనా. 15 అనే వాల్యూ ఇస్తే ఈ 15 అనే వాల్యూ బైనరీలో ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే 1 1 1 1, ఓకే. సో 1 1 1 1, ఓకే. సో 1 + 2 + 4 + 8, ఓకేనా. సో ఈ టోటల్ క్యాల్కులేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 15 వస్తుంది. సో 15 అనేది మనకు ఇలా కన్వర్ట్ అవుతుంది అనమాట. మనం ఏ వాల్యూ ఇచ్చినా కానీ ఒకవేళ మనం 16 ఇచ్చామనుకోండి, ఏ వాల్యూ ఇచ్చినా కానీ అది ఎలా బైనరీలోకి ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే, బైనరీలో దాని యొక్క బిట్ పొజిషన్ యొక్క వెయిట్ని బట్టి ఆ పర్టికులర్ వాల్యూ అనేది ఒక నెంబర్ సిస్టమ్ నుంచి ఇంకో నెంబర్ సిస్టమ్కి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్కి 16 అనే వాల్యూ అసైన్ చేశాను అనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఎంత, ఈ బిట్ పొజిషన్ వాల్యూ 16, ఈ బిట్ పొజిషన్ వాల్యూ 60, 32, 64, 128, ఓకే. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అంటే, దీని వాల్యూ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే
1 0 0 0 0 ఇలా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇలా ఏ వాల్యూ అయినా కానీ మనం డెసిమల్ నెంబర్ సిస్టంలో ఇచ్చిన వాల్యూ అనేది ఇలా బైనరీలోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో ఏం చూస్తాము అంటే ఒక పర్టికులర్ బిట్ పొజిషన్ వాల్యూ అంటే మనం ఏదైనా ఒక నెంబర్ అనేది ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఆ నెంబర్లో ఒక పర్టికులర్ బిట్ పొజిషన్ వాల్యూ సెట్ అయ్యిందా లేకపోతే ఆ బిట్ పొజిషన్ వాల్యూ జీరోగా ఉందా లేదా అనేది ఇప్పుడు మనం రాసే ప్రోగ్రామ్ ద్వారా చూసి మనం డిస్ప్లే చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ యొక్క కంట్రోల్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది చూద్దాం. ఇది ఏం ప్రోగ్రామ్ అంటే మనం ఏదైనా నెంబర్ అనేది ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఆ నెంబర్ యొక్క పర్టికులర్ బిట్ పొజిషన్ 1 లేదా 0 అనేది ఎవాల్యుయేట్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది, 2 వేరియబుల్స్ అనేవి అసైన్ అవుతుంది అనమాట. బట్ దాని వాల్యూ ఒకటి వచ్చేసి ఎక్స్, ఇంకోటి పొజిషన్. ఓకేనా. సో ఇక్కడ పొజిషన్ అంటే ఏంటి అంటే మనం ఏ బిట్ పొజిషన్ వాల్యూ అయితే మనం చెక్ చేయాలనుకుంటామో ఆ పొజిషన్ని కూడా మనం ఇన్పుట్గా ఇస్తామన్నమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్ వాల్యూ అనేది 5 ఇచ్చాను అనుకుందాం. ఓకేనా. ఎక్స్ వాల్యూ 5 ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి నేను థర్డ్ బిట్ పొజిషన్ లేకపోతే సెకండ్ బిట్ పొజిషన్ చెక్ చేయాలి అనుకుందాం. ఓకేనా. సో అప్పుడు నేను ఏమి ఇచ్చాను అంటే ఎక్స్కి ఇన్పుట్గా 5 ఇచ్చాను. తర్వాత బిట్ పొజిషన్ సెకండ్ ఇచ్చాను అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్లో ఎంత ఉంది, 5 ఉంది. పొజిషన్ వాల్యూ అంతా 2 ఉంది. ఓకేనా. సో యాక్చువల్గా మనం 5 ఇస్తే ఆ 5 అనేది ఎలా కన్వర్ట్ అయి ఉంటుంది అంటే 0 1 0 1 రిమైనింగ్ ఆల్ బిట్స్ అనేవి 0గానే ఉంటాయి అన్నమాట. ఓకేనా. రిమైనింగ్ ఆల్ బిట్స్ అనేవి 0గానే ఉంటాయి. సో ఈ బిట్ పొజిషన్ యొక్క వెయిట్ అంతా 1 కదా, దీని వాల్యూ 2, దీని వాల్యూ 4, దీని వాల్యూ 8. సో 4 + 1 5 అన్నమాట మనకు. ఓకేనా. సో 5 అనేది మనకు ఈ రకంగా బైనరీలో కన్వర్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం చెక్ చేయాలనుకున్న బిట్ పొజిషన్ ఎంత, సెకండ్ బిట్ పొజిషన్ కదా. సో యాక్చువల్గా ఇది 0th బిట్ పొజిషన్, ఇది ఫస్ట్ బిట్ పొజిషన్, ఇది సెకండ్ బిట్ పొజిషన్. ఓకేనా. సో మనం ఇప్పుడు ఈ పర్టికులర్ బిట్ వాల్యూ మనం 5 అనేది ఇన్పుట్గా ఇచ్చినప్పుడు సెకండ్ బిట్ పొజిషన్ 1 లేకపోతే 0, బిట్ పొజిషన్ వాల్యూ 1 ఉందా లేకపోతే 0 ఉందా అని చెక్ చేయాలనుకున్నాం. ఓకేనా. సో దానికి మనం ఏం కండిషన్ రాసాము, ఎక్స్ రైట్ షిఫ్ట్ ఆఫ్ పొజిషన్ అండ్ లాజికల్ అండ్ విత్ 1, అవును కదా. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ వాల్యూ అనేది అంటే ఎక్స్ వాల్యూ అనేది మనం ఎన్నిసార్లు రైట్ షిఫ్ట్ చేస్తున్నాము, 2 times రైట్ షిఫ్ట్ చేస్తున్నాం. ఓకేనా. సో 2 times రైట్ షిఫ్ట్ చేస్తే దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే 1 0 అవుతుంది. సో 2 times మనం రైట్ షిఫ్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, అండ్ 1తో అండ్ ఆపరేషన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే 2 1 అయితేనే అవుట్పుట్ అనేది 1 వస్తుంది అందుకి. సో కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకేనా. సో దీని వాల్యూ 1 అయ్యింది అంటే దాని మీనింగ్ ఏంటి, సెకండ్ బిట్ పొజిషన్ అనేది మనకు 1 అన్నమాట, అంటే సెట్ అయ్యింది అనమాట. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఇప్పుడు ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఇన్సైడ్ ఇఫ్ వెళ్ళి ద బిట్ పొజిషన్ అంటే ఏంటి, ద సెకండ్ పొజిషన్ బిట్ ఈస్ సెట్ అనేది చూపిస్తుంది అనమాట. పొజిషన్ బిట్ ఈస్ సెట్ అనేది చూపిస్తుంది. ఓకేనా. సో మనం ఇన్పుట్గా ఇచ్చిన నెంబర్ అంతా 5. ఓకేనా. 5ని మనం బైనరీలో కన్వర్ట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇది బైనరీ కన్వర్షన్. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నాము అంటే మనం ఏ బిట్ పొజిషన్ వాల్యూ అయితే మనం ఎవాల్యుయేట్ చేయాలి అనుకుంటామో మనం ఏం చేస్తామంటే అన్నిసార్లు రైట్ షిఫ్ట్ చేస్తాం అనమాట. రైట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ బిట్ యొక్క పొజిషన్ అనేది
లోవర్ సిగ్నిఫికెంట్ బిట్కి వస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ బిట్ని వన్తో ఎండ్ చేస్తున్నాం. సో ఒకవేళ 1తో ఎండ్ చేస్తున్నాం, అప్పుడు ఒకవేళ మేబీ ఆ బిట్ పొజిషన్ వాల్యూ కంటే 0 అయితే ఇక్కడ మనకి ఏమొచ్చేది 0 వచ్చేది అనమాట. ఓకేనా? సో 0 వచ్చేది. అప్పుడు 0 కనుక వస్తే మనకి దాని మీనింగ్ ఏంటి, అప్పుడు ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేది. సో అప్పుడు మనకి ఏమొచ్చేది అంటే ఆ పర్టికులర్ బిట్ పొజిషన్ అనేది నాట్ సెట్ అనేది వచ్చేది అనమాట. కాకపోతే ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ 5 కాబట్టి ఆ పర్టికులర్ బిట్ వాల్యూ 1 కాబట్టి మనం ఎండ్తో 1 చేసినప్పుడు మనకు అవుట్పుట్ 1 వస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ బిట్ పొజిషన్ అనేది సెట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ కేసు చూద్దాం మనం. సో ఇదే 5 అనే ఇన్పుట్కి నేను ఏంటి ఫస్ట్ బిట్ పొజిషన్ వాల్యూ సెట్ అయ్యిందా లేదా అనేది చూడాలి అనుకున్నాను. ఓకేనా? ఫస్ట్ బిట్ వాల్యూ సెట్ అయ్యిందా లేదా అని చూడాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ నెంబర్ని ఓన్లీ 1 టైం మాత్రమే రైట్ షిఫ్ట్ చేస్తాను. ఒక్కసారి మాత్రమే రైట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, వాల్యూ అనేది 10 అవుతుంది అనమాట. సో ఇప్పుడు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వాల్యూ అంతా 0. సో 0ని 1తో ఎండ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 0నే వస్తుంది. అవును కదా? సో 0 వస్తుంది కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇఫ్లో రాసిన ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకేనా? సో కండిషన్ అనేది ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు కంట్రోల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎల్స్ పార్ట్కి వెళ్తుంది. ఎల్స్ పార్ట్కి వెళ్ళి మనకి ఏమవుతుంది అంటే ద ఫస్ట్ బిట్ పొజిషన్, రైట్, ద ఫస్ట్ పొజిషన్ బిట్ ఈస్ నాట్ సెట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఆ తర్వాత మనకి ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనకు అవుట్పుట్ అనేది ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది వస్తుంది. సో ఇలా మనం ఏదైనా ఒక బిట్ పొజిషన్ నెంబర్ వాల్యూ అంటే అది సెట్ అయ్యిందా లేదా 0 ఉందా అనేది మనం ఇలా చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో నేను ఈ ఎగ్జాంపుల్లో మీరు చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇఫ్కి ఎల్స్కి మధ్యలో మనం ఎటువంటి స్టేట్మెంట్ని యూజ్ చేయకూడదు అనమాట. ఓకేనా? సో మనం ఏదైనా స్టేట్మెంట్ కనుక యూజ్ చేస్తే అది బిల్డర్ ఎర్రర్ వస్తుంది. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్, ఓకే, స్టేట్మెంట్స్ ఇక్కడ మనం అంటే నేనేం చెప్తున్నాను అంటే ఇఫ్ పార్ట్కి ఎల్స్ పార్ట్కి మధ్యలో మనం వేరే ఏదైనా స్టేట్మెంట్ వేరేది ఏది రాసినా కానీ ఇదేమవుతుంది అంటే సింటాక్స్కి డిఫరెన్షియేషన్ వస్తుంది అనమాట. సో ఇది బిల్డర్కి కారణం అవుతుంది. సో కాబట్టి ఇఫ్కి ఎల్స్కి మధ్యలో వేరే స్టేట్మెంట్స్ అనేది ఎప్పుడూ రాయకూడదు. ఓకేనా? సో ఇది చాలా మెయిన్ పాయింట్ అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి. ప్లీజ్ లైక్, షేర్, subscribe. Thank you.